హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. సో యాక్చువల్లీ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఎవరికైనా సరే తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఎవరికైతే అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, అన్టోల్డ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో, సో అలాంటివి ఇద్దామన్న ఉద్దేశంతోనే ఈ ట్రూత్ మాస్టర్ ఛానల్ అనేది ఆవిర్భావం జరిగింది, అంటే స్టార్ట్ అయ్యిందనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా ఛానల్ యొక్క ఉద్దేశం. బట్ రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని తలుచుకుంటుంటే కాస్త ఇరిటేటింగ్గా ఉంది. సో ఆ క్రమంలోనే చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో, అది రోజు రోజుకి ఇంతింతే వట్టుడింతే అన్నట్టు పెరిగిపోతూ పోతా ఉంది. సో అసలు దీనికి అడ్డు అదుపు లేదా ఆట దగ్గరకు వచ్చి అయితే ఆగిందనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రీసెంట్గానే చూసాం, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో అందరూ వెళ్ళిపోయారు, సెలబ్రిటీస్ అందరూ కూడా అల్లు అర్జున్ కలవడానికి వెళ్ళిపోయారు. సో అతనైనా కాలు పోయిందా, చెవి పోయిందా, కిడ్నీలు ఏమైనా ప్రాబ్లం అయినాయా, సో ఎందుకు పరామర్శిస్తున్నారు, నా గవర్నమెంట్ ఎందుకు తిడుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. బట్ ఓవరాల్గా అసలు ఈ ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్స్ ఏంటి, అసలు పోలీసులు చెప్తున్న కథనాలు ఏంటి, సో ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనతో పాటు ఆయన చేసిన సినిమాని కూడా తిట్టారు. చాలా కాంట్రవర్సీ మాటలు నడిచాయి. అండ్ బిఫోర్ ఆయనపై చాలా అలిగేషన్సే ఉన్నాయి. సో ఆయన ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అసలు సంధ్యా థియేటర్లో December 4th ఏం జరిగింది అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ని రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా నిన్ననే అల్లు అర్జున్ గారి ఇంటి మీద కూడా దాడి చేశారనమాట, రాళ్లతో దాడి చేశారు. సో అసలు వీళ్ళంతా ఎవరు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అండ్ ఓవరాల్గా ఒక ₹1 కోటి అడుగుతున్నారు. ₹1 కోటి అల్లు అర్జున్ కుటుంబానికి సాయం చేయాలని అడుగుతున్నారు. 15 లక్షల రూపాయలు రష్మిక గారు ఇవ్వాలని చెప్పి కూడా మొత్తం మీద వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి కథని పోలీసులు ఏం చెప్తున్నారు, అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారు, అసలు జనరల్గా మనం చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈరోజు మన వీడియోలో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక స్టార్ట్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు, December 4th అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి పుష్ప 2 యొక్క ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళారు. సో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అండ్ వాళ్ళకు అబ్బాయి అయినటువంటి శ్రీతేజ్ అనేటటువంటి అబ్బాయికి హెల్త్ బాగుడైపోయింది. సో రేవతి గారు అయితే స్పాట్లో చనిపోవడం జరిగింది. శ్రీతేజ్కి అయితే బ్రెయిన్లో ఆక్సిజన్ అందక ప్రెసెంట్కి ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే ఎవరిని కూడా అలో చేయట్లేదు స్టార్టింగ్లో చెప్పారు. తర్వాత ఎవరు రావట్లేదని చెప్పి అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా స్టార్టింగ్లో ఏంటంటే అసలు అక్కడ చూడడానికి కూడా ఎవరిని అలో చేయలేదని చెప్పారు. దాని తర్వాత అసలు ఏ సెలబ్రిటీ అక్కడికి రానే లేదు, అల్లు అర్జున్ గారు రావడానికి పోయారు. సో ఆయనకి ఏమైంది, సో ఆయనకైనా కాలు పోయిందా, చెయ్యి పోయిందా, కిడ్నీ అన్న ప్రాబ్లం వచ్చిందని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక లెవెల్లో వేసుకున్నారు అల్లు అర్జున్ని. సో ఆ అసెంబ్లీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ఏంటంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకి కోర్టు కేసులో అంటారు, కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని మాటలు మాట్లాడకూడదు. సో అందువల్ల ఏంటంటే ఆలోచించి ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో పక్కనే ఆయన ఒక లీగల్ లాయర్ అయితే ఉన్నారు. సో ఎక్కడ మాట్లాడకుండా ఆయన చూసుకుంటూ ఉన్నారనమాట. ఈ పక్క అల్లు అరవింద్ గారు ఉన్నారు. సో ఈ ప్రెస్ మీట్ కూడా అలానే నడిచింది. ఇక నిన్న చూసుకున్నట్లయితే ఓవరాల్గా చాలా మంది ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఒక హౌస్ ఏదైతే ఉందో, సో అక్కడికి వెళ్ళి దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, కుండీలు విసిరగొట్టారు. సో ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి తెలంగాణ పోలీసులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మేము సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. సో పర్మిషన్ ఇవ్వకపోయినా, పర్మిషన్ లేదని సంధ్యా థియేటర్స్ వాళ్ళకి అల్లు అర్జున్ గారికి చెప్పినా సరే ఆయన 4వ తారీఖు రావడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ తోపులాట్లు, ఈ తొక్కిసలాట్లు ఏదైతే ఉందో, సో ఆయన రావడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాట్లు అని రేవతి గారు చనిపోవడం జరిగింది. అండ్ అలానే వాళ్ళ అబ్బాయి శ్రీతేజకి ఆ బ్రెయిన్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. సో ఇది అంతటికి కారణం అల్లు అర్జునే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక రీసెంట్గా ఏసీపీ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం జరిగిందని చెప్తే, మేము పోయి చెప్పాము, మేము చెప్పినా కూడా ఆయన రాలేదు, నాకు ఆ జాతర సీన్ అయిన తర్వాత వస్తాను, సినిమా అయిన తర్వాత వస్తానని మాటలు చెప్పారు. సో ఇంకా మేము బయట జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అన్నట్టుగా మేము మాట్లాడి మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. బట్ ఎక్కడ దొరికిపోయారంటే, ప్రతి థియేటర్లోనూ సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉంటుంది కదా. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ యొక్క ఫొటోస్ అనేవి లీక్ అయినాయి అనమాట. సో ఆ ఫొటోస్లో కానీ చూసుకున్నట్లయితే, ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కానీ గమనించినట్లయితే టైము సెకండ్స్తో పాటు వస్తుంది అక్కడ. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, December 4th అర్ధరాత్రి 11:32:48 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే. సో ఆ టైంకి పోలీసు వాళ్ళు సంధ్యా థియేటర్స్లోకి లోపలికి వెళ్ళడం జరిగింది, అంటే మెట్ల మీదుగా పైకి వెళ్ళడం జరిగింది అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇంకొక 3 నిమిషాలు 11:35:10 వాళ్ళు రిటర్న్ అయ్యారు అల్లు అర్జున్ తీసుకొని.
సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు మనకి చెప్పింది ఏంటి, మేము వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాము, 15 నిమిషాలు టైం ఇచ్చాము, సో ఇంత చేసినా సరే ఆయన రాలేదు, అందువల్ల మేము పోయి తీసుకురావాల్సి వచ్చింది, ఈ విధంగా బెదిరించి బయట చనిపోయారు, మాట వినకపోతే పద్ధతిగా ఉండదు, జైలుకి తీసుకెళ్తామని చెప్పిన తర్వాత ఆయన లేచి వచ్చారని చెప్పడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గారు థియేటర్లోంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి సోషల్ మీడియాలో బాగానే దొరికాయి. సో అక్కడ చూసినటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి చుట్టూ కూడాను వాళ్ళ బౌన్సర్సే ఉన్నారు. సో వాళ్ళ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారంటే అల్లు అర్జున్ పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఉన్నారు, కానీ అక్కడ ఒక్క పోలీస్ కూడా లేదు. బట్ పోలీస్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి తీసుకొచ్చాము అల్లు అర్జున్, మేము చెప్పి మేము బెదిరిస్తేనే అల్లు అర్జున్ వచ్చాడు, సో అప్పటి వరకు నేను సినిమా చూసే వస్తానని చెప్పారు అన్నారు. బట్ ఎలా పాసిబుల్ అయిందో నాకు అర్థం కాలేదు. కొంతమంది ఏంటంటే లోపలికి వెళ్ళి 9:30కి ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఎప్పటికో బయటకు వచ్చారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ బయటకు వస్తున్నటువంటి టైంలో ప్రీవియస్ బ్యాక్లో ఒక సీన్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో పుష్ప సినిమా సంబంధించినటువంటి సీనే. సో షికావత్ అండ్ బ్రహ్మాజీ గారు నిలబడేటటువంటి సీన్. సో ఆ సీన్ ఏంటంటే సీఎం గారి దగ్గర పోయి చెప్తారనమాట, నాకు తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నటువంటి సీన్. సో ఇది ఓవరాల్గా 2:20:07 ఆ టైంలో ఈ సీన్ అనేది రావడం జరుగుతుంది అనమాట సినిమాలో. సో ఆ టైంలో వచ్చినటువంటి సీన్ అంటే 9:30కి షో, ఏది ప్రీమియర్ షో అనేది 9:30కి స్టార్ట్ అయితే 2:20 సినిమా 11:30 కల్లా ఎలా అయిపోయిందా అన్నది అర్థం కాలేదు. సో 2:20 సినిమా అక్కడ కంప్లీట్ అయిపోయిందంటే సినిమాని బిఫోరే స్టార్ట్ చేశారా? సో అల్లు అర్జున్ వస్తున్నాడు, సో ఆయన రావడమే లేట్ అయిందని సినిమా లేట్గా స్టార్ట్ చేసి ఉండాలి, కానీ బిఫోరే ఎందుకు స్టార్ట్ చేస్తారు? సో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ లేదనమాట. సో ఓవరాల్గా ఆ విధంగా అల్లు అర్జున్ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ కార్లో ఎక్కిస్తున్నటువంటి టైంలో ఏంటంటే బయటకు వచ్చి ఆయన అభిమానులందరికీ హాయ్ చెప్తున్నాడు. సో ఇది ఎంతవరకు పద్ధతి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు మాట్లాడింది ఏంటి అంటే, బయట ఉన్నటువంటి క్రౌడ్ ఎవరైతే ఉన్నారు, సో హ్యూజ్ క్రౌడ్ ఉన్నారు, సో నన్ను చూడడానికి అంతమంది వచ్చారు, నేను వస్తానని చెప్పి. సో వాళ్ళు ఎవరు కూడా మూవ్ అవ్వట్లేదు. వన్స్ నేను కానీ పైకి లేచి వాళ్ళకి కానీ కనిపించాను అంటే చూసేసాం కదా అని చెప్పి కొంతమంది అయినా పక్కకి వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే క్రౌడ్ కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. ముందుగా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుందని బయటకు వచ్చానని చెప్పారు. జస్ట్ ఆయన వచ్చింది కూడా 15 సెకండ్స్, 10 to 15 సెకండ్స్ మాత్రమే బయటకు వచ్చి హాయ్ చెప్పడం జరిగింది. సో ఇందుకు గల కారణం ఏంటంటే క్లియర్గా ఆయన పెట్టి ప్రెస్ మీట్లో చెప్పారనమాట. సో ఇన్ కేసు ఆయన బయటకు రాకపోతే నాకు పొగరు అనుకుంటాను, నేను యారగెంట్గా ఉన్నాను అనుకుంటున్నారు. సో వచ్చిన వాళ్ళందరూ నా ఫ్యాన్సే కదా, సో వాళ్ళు అక్కడ అడ్డుగా ఉన్నారు, సో అందువల్ల నేను పైకి లేస్తాను, చూసేసైనా సరే కొంతమంది హ్యాపీగా ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పి వాళ్ళైనా కొంతమంది పక్కకి వెళ్తారని చెప్పి నేను పైకి లేచి చెప్పడం జరిగింది. బట్ దాన్ని కూడా ఇది చేశారా అని చెప్పి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అనమాట. ఇక దాని పక్కన పెడితే నిన్న ఏసీపీ విష్ణుమూర్తి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట. సో అల్లు అర్జున్ గారిని మేము ఎలా అయితే వార్నింగ్ చేసామో, సో మేము ఇలా వార్నింగ్ చేస్తే ఆయన బయటకు వచ్చాడు అని పర్సనల్గా ఏమంటారు ఆయన గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి సినిమాకి సంబంధించి కూడా కానీ కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. సో దొంగలు తీసుకెళ్ళిపోతాడు, ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తాడు, 1000 రూపాయలు ముద్దు పెడతామని అడుగుతాడు. సో ఇటువంటి సినిమాలు చూడడానికి వెళ్తున్నారు మీరు, అసలు ఇటువంటి డైరెక్టర్ సినిమాలు చూడొద్దు, ఇటువంటి హీరోల సినిమాలు చూడొద్దు, సో దీని బదులు వేరే డైరెక్టర్ సినిమాలు, వేరే హీరోల సినిమాలు చూడమని చెప్పి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ జనరల్గా వచ్చి మాట్లాడుకుందాం. సో సినిమా అనేది ఒక క్రియేషన్, సో మనకి తెలియనటువంటిది కాదు, అంటే మనం ఏదో జరిగిందే చూపించేది కాదు. మనకు కొన్ని సినిమాలు ఉంటాయి, ఏమంటారు ఆధారాల జనితంగా తీయబడినటువంటి సినిమా, లేదంటే నిజంగా ఆధారాలు ఉన్నటువంటి సినిమా. సో ఇది ఆల్రెడీ పూర్వం జరిగినటువంటి కథ అని చెప్పి మనకి స్టార్టింగ్లోనే వేస్తారు. పుష్ప అనేటటువంటి సినిమా అలా ఏం లేదే, ఇది ఒక ఫ్రిక్షనల్ స్టోరీ, సో ఊహాజనితమైనటువంటి ఒక సినిమా. సో ఈ సినిమాలో చేసినవన్నీ నిజాలు అనుకుంటే ఎట్టా? సో మనకి ప్రతి సినిమాలో కూడాను ఒక హీరో క్లైమాక్స్లో విలన్ని చంపేస్తాడు, అందుకని మీరు వెళ్ళి ఆ సినిమాలన్నీ ఎట్లా చూస్తారు? సో విలన్ని చంపడం ఏంటి, మనిషిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు, పోలీసులు కదా అప్పగించాలి, సో అట్లాంటి సినిమాలు చూడొద్దు అని ఎప్పుడైనా మాట్లాడారా? లేదే. మరి పుష్ప సినిమాలో దొంగలు కొడుతున్నాడు, స్మగ్లింగ్ చేస్తున్నాడు, సో ఆ సినిమాలు చూడొద్దు, అటువంటి సినిమాలు ఈ పలానా సినిమాలు చూడండి. ఓవరాల్గా అల్లు అర్జున్ గారి మీద ఎలిగేషన్ పడింది. సో మాట్లాడే పంతే పర్సనల్గా మీ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు కల్పించినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి మాట్లాడాలి. కానీ పుష్ప సినిమా దొంగలు కొడితే ఈయనే కాదు, నాట్ ఓన్లీ ఏసీపీ గారు అని కాదు, సో ఓవరాల్గా చాలా మంది బయట వ్యక్తులు కావచ్చు, సినిమా వ్యక్తులు కావచ్చు, చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది అనమాట. దొంగలు కొట్టుకునే వాళ్ళ సినిమాలు ఏంటి, దొంగలు కొట్టి స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఏంది అని చెప్పి. సో మీకు తెలీదా అదొక ఫ్రిక్షనల్ అని, అదొక కల్పితమైనటువంటి కథ అని? జస్ట్ మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేసేటటువంటి ఒక 2-3 గంటల సినిమా అది మాత్రమే. సో ఆ టైంలో మనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్లు, మనకున్నటువంటి స్ట్రెస్లు, మనకున్నటువంటి కోపాలు పోతాయని తీసేటటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ పిక్చర్ అది. సో ఆ సినిమాలో కూడా మీరు లాజిక్స్ ఎతికి లేదు ఇది ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడంటే మరి ప్రీవియస్ సినిమాస్ కూడా ఆలోచించాల్సింది కదా. ప్రతి సినిమాలో క్రూరంగా మనుషులు చంపేస్తుంటారు కదా, ప్రతి సినిమాలో హీరో విలన్ని చంపేస్తాడు కదా, ఈ లాజిక్ ఎట్ట మిస్ అయ్యారు? సో విలన్ని ఎట్ట చంపేస్తాడు హీరో? సో ఈ నిజమైన హీరో అంటే పోలీసులకు అప్పగించాలి, చట్టాన్ని న్యాయాన్ని ధర్మంగా కాపాడాలి కదా. మరి అక్కడ మాత్రం సినిమా చూసారు మీరు. పుష్ప 2 సినిమాకి వచ్చేసరికి మాత్రమే ఎందుకని స్మగ్లర్ అని చూశారు. స్మగ్లింగ్ సినిమాను మనం ఎప్పుడూ చూడలేదా? బిల్లా సినిమా మనం ఎప్పుడూ చూడలేదా? ఆ సినిమాలో ప్రభాస్ ఏం చేస్తారు, గన్స్ అమ్ముతుంటారు. సో గన్స్ అమ్మినంత మాత్రం ప్రభాస్ అక్కడ గన్స్ అమ్మేవాడు, ఆ సినిమాలు ఎందుకు చూసారంటారా? హిట్ చేశాం కదా. లైక్
థింక్ బెటర్. సో ఓవరాల్గా ఆ విషయం పక్కన పెడితే ఇక రేవతి గారి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు December 4th మనకు చూపించినటువంటి విజువల్స్ ఏంటంటే రేవతి గారికి కానివ్వండి, శ్రీతేజ్కి కానివ్వండి బయటకు వచ్చి CPR చేస్తున్నారు. బట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే 9:30కి థియేటర్లో ఉన్నటువంటి క్యాంటీన్లోకి రేవతి గారు స్పృహ తప్పి పడిపోయారని చెప్పి సంధ్య థియేటర్ క్యాంటీన్లోకి తీసుకొచ్చారు. అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంతకాలం మనం అనుకుంది ఏంటంటే బయట జరిగినటువంటి తొక్కిసలాటలో ఆవిడ పడిపోవడం జరిగింది. సో ఆ క్రమంలో మిగతా వాళ్ళు ఆవిడ తొక్కేయడం వల్ల ఈ విధంగా చనిపోయారు అనుకున్నారు. బట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ CCTV ఫుటేజ్లో కానీ గమనించినట్లయితే 9:30కి థియేటర్ లోపల నుంచి క్యాంటీన్కి తీసుకొచ్చారు ఆవిడ. అంటే ఇన్సిడెంట్ జరిగింది బయట కాదు, థియేటర్లో. సో ఈ లోపల ఏంటంటే ఫ్యామిలీతో వచ్చారనమాట మొత్తం. ఆ భాస్కర్ గారు కావచ్చు, సో భాస్కర్ గారు వాళ్ళ పాపను పట్టుకొని ఉన్నారు, రేవతి గారు శ్రీతేజ్ని పట్టుకొని ఉన్నారు. సో ఈ క్రౌడ్లో ఏంటంటే మొత్తం మీద వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. సో బయటికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో భాస్కర్ గారు పాప మేబీ లోపలే ఉండిపోవచ్చు. సో ఈ క్రమంలో వీళ్ళు బయటికి తీసుకొచ్చి CPR చేస్తున్నారు. పోలీస్ వాళ్ళ దగ్గర CPR చేయడం మన విజువల్స్ అన్ని చూసాం. సో అందువల్ల మనం అనుకుంది ఏంటంటే తొక్కిసలాట బయట జరిగిందని. బట్ CCTV ఫుటేజ్ అనేది మొత్తం మీద రిలీజ్ చేశారు. ఆ CCTV ఫుటేజ్లో చూసుకున్నట్లయితే 9:30కి రేవతి గారి స్పృహ తప్పి పడిపోయారని థియేటర్లో ఉన్నటువంటి కొంతమంది ఆవిడ బయటికి తీసుకురావడం జరిగింది. ఆ విజువల్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? సో అల్లు అర్జునే చేశారు, అల్లు అర్జున్ రావడం వల్ల ఎట్లా జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు కూడా చెప్పినటువంటి ప్రెస్ మీట్ విషయం ఏంటంటే, నేను వచ్చిన వెంటనే పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో వాళ్ళు అక్కడ గేట్లు క్లోజ్ చేసేసో లేదా మీరు రావద్దని చెప్పేసి ఉంటే నాట్ ఏ ప్రాబ్లం, నేను అటు నుంచి అంటే తిరిగి వెళ్ళిపోయేవాడిని కదా. బట్ పోలీస్ వాళ్ళు కూడాను గేట్ క్లోజ్ చేసి నేను వచ్చినప్పుడు ఓపెన్ చేశారు, అలో చేశారు. మరి రానిచ్చినప్పుడు పర్మిషన్ ఉందని అనుకున్నాను నేను. ఇన్ కేస్ పర్మిషన్ లేదని చెప్తే నేను వెళ్ళిపోయి ఉంటాను కదా అని చెప్పి అల్లు గారు క్లియర్గా మాట్లాడడం జరిగింది. సో ఏం అర్థం చేసుకుంటున్నారు? సో మనం ఒకరు చెప్పిందే కాకుండా అసలు జరిగింది ఏంటన్న విషయం ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. సో ఇక్కడ దీనికి మించి అంటే ఏసీబీ గారిది అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం అయిపోయింది, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిపోయింది. ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఒక ఎక్స్ప్రెషన్కి మన వాళ్ళు డిఫరెంట్ మీనింగ్స్ ఎతికారు. సో కరెక్ట్గా ఆలోచిస్తే నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్కి ఆ బాటిల్ వాటర్ తాగుతూ నవ్వినటువంటి విషయం నాకు అనిపించింది ఏంటంటే, ఆ ఒక్కరోజు ఆ మైక్లో మేబీ రేవంత్ సీఎం గారు అని పేరు మర్చిపోవడమే ఇంతటిగా కారణమా అని మేబీ ఆయన అనుకున్నారేమో. ఆ క్షణంలో స్ట్రైక్ అయి ఉండొచ్చు, నాకైతే అలానే అనిపించింది. సో తర్వాత నిన్నేం జరిగిందంటే OUJS అనేటటువంటి విద్యార్థులందరూ అల్లు అర్జున్ గారి కుటుంబం ఉండేటటువంటి హౌస్ ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళేసి రాళ్ళతో కొట్టారు, అక్కడ ఉన్నటువంటి కుండీని తీసి విసిరి కొట్టారు, దగ్గర వస్తున్నటువంటి మనుషుల్ని కొట్టారు. సో ఇంతమందిని కొట్టినటువంటి ఈ నలుగురు వ్యక్తులు ఎవరో తెలుసా? రెడ్డి శ్రీను ముదిరాజ్, బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడ్, ముక్కా ప్రవీణ్ కుమార్, బైరు నాగరాజ్ గౌడ్. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్గా చూసుకున్నట్లయితే కొంచెం కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్గా దగ్గర ఉండేటటువంటి కార్యకర్తలే. అండ్ వీళ్ళు ఇంత చేసిన తర్వాత, ఇంత రచ్చ చేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. బట్ ఎక్కడికి తీసుకెళ్ళినా సరే లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు జాలీగా కుర్చీలో కూర్చొని రిలాక్స్డ్గా ఉన్నారనమాట. సో ఒక ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పోలీసులు ఈ విధంగా తీసుకొచ్చి ఒక మర్యాదగా కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టినారు అంటే క్లియర్గా అర్థం కావట్లేదా? సో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది, అంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది వీళ్ళకి స్పాన్సర్ చేసిందని మరికొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఓవరాల్గా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇది కేవలం తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక గురుకులంలో కొంతమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి రైతులు చనిపోవడం జరిగింది. ఈ హైడ్రా వల్ల అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద మొత్తానికి చాలా మంది నెటిజన్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నెగిటివిటీ రావడం మొదలైంది. సో ఈ క్రమంలో వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఈ ఇష్యూని రైజ్ చేస్తే బెటర్ అనుకున్నారు. సో అందువల్ల ఇష్యూని రైజ్ చేశారు. సో మొత్తం మీద అనుకున్నది సాధించారు అనుకున్నారు. బట్ CCTV ఫుటేజ్ వల్ల ప్రెజెంట్ ఈ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. ఇంకా జరిగినటువంటి విషయం ఏంటంటే, నార్మల్గానే A1 ముద్దాయినే ఇంత విధంగా అంటే నువ్వు హత్య చేసావని చెప్పడానికి కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే సరైన ఆధారాలు లేవు కాబట్టి. అటువంటిది ఈ కేసులో అల్లు అర్జున్ గారు A11 అక్యూజ్డ్ 11. సో ఆయన్ని ఒక మెయిన్ మెంబర్గా చూపించి అల్లు అర్జున్ హత్య చేశాడు, సో దీనికి సంబంధించి ఆయన అమౌంట్ ఇస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు మెయిన్ థింగ్ ఏంటంటే అసలు హాస్పిటల్కే రాలేదు సెలబ్రిటీలు ఎవరు అన్నారు. సో రీసెంట్గా జగతి బాబు గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఆ అబ్బాయి కండిషన్ చూశాను, నేను వెళ్ళే టైంకి ఆ అబ్బాయికి రికవర్ అవుతున్నటువంటి విషయం నేను గమనించాను. సో ఆ విషయం వచ్చి చెప్పాను. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మైత్రి మూవీ మేకర్ సభ్యులు అయితే మొత్తం అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట, బన్నీ గారు మీరు రావద్దు, ఇక్కడ ఇన్సిడెంట్ నడుస్తుంది అన్నప్పుడు, లేదు నేను వస్తానని చెప్పాను. బట్ అక్కడ ఏంటంటే అప్పుడు చెప్పారు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. ఏం చెప్పారంటే, ఇక్కడ ఇన్సిడెంట్ మీ మీద ఒక కేసు పడింది, సో మీరు ఇక్కడ వస్తారంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు చెప్పాక నేను ఆగాను. బట్ నా వాళ్ళందరినీ నేను పంపించాను. సో మా నాన్నగారు కూడా, అల్లు అరవింద్ గారు కూడా కిమ్స్కి వెళ్ళి మొత్తం మీద అబ్బాయిని చూసి రావడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడడం కూడా జరిగింది, ఆ వీడియోలో మనం అన్ని చూసాం. సో ఈ విధంగా ఆయన వస్తే ప్రాబ్లం, ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది. సో ఈ క్రమంలో ఇన్ కేసు అక్కడ కానీ వెళ్ళారంటే మరికొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్లనే ఆయన ఆగిపోయి ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు అంటారు. ఎవరు రావడానికి పర్మిషన్ ఇవ్వండి ఆ గవర్నమెంట్.
సో ఎవరు రాకుండా ఆపి, ఎవరు రాకుండా చేసి, ఎవరు రాలేదని మళ్ళీ వీళ్ళే మాట్లాడారనమాట. సో ఈ విధంగా దీని గురించి చాలామంది ఇలా మాట్లాడుతున్నారు. ఇక దాడి చేసిన వాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో వాళ్ళందరూ కూడాను గవర్నమెంట్ సపోర్టెడ్ అయినటువంటి మెంబర్స్ అని చెప్పి మొత్తం మీద ఫోటోస్, వీడియోస్ అయితే లీక్ అవుతుంది. దీనికి సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ప్రెసెంట్ వచ్చేటటువంటి వీడియోస్లో చాలామంది కొంచెం రియలైజ్ అవుతున్నారు. అంటే ప్రూఫ్లు బయటపడే కొద్దీ మనకి నిజాలు తెలుస్తాయి కదా. బట్ వాట్ ఎవర్, కొన్ని సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి అల్లు అర్జున్ గారి ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో వాటన్నిటిని లాగేశారు. నిజంగానే లాగేశారు. ఆ పేరంతా పోయింది. ఇది ఎంతకాలం ఆయన ఎన్ని సంవత్సరాలు సినిమా చేసినా ఇంకోసారి ఆయన ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకోలేని పరిస్థితి అనమాట. ఆయన చెప్తున్నారు, నేను ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఎప్పటికీ ఒక 13 లేదా 20 సంవత్సరాల నుంచి నేను సినిమాకి వస్తున్నాను, ఈ థియేటర్కే వస్తున్నాను. నాకు ఆయనకంటే ఒక ఓన్ థియేటర్ ఉంది. మేబీ అక్కడికి వెళ్ళి ఇన్సిడెంట్ జరిగేది కాదేమో. బట్ ఆయన చెప్పింది ఏంటంటే థియేటర్కి వెళ్తే ఆ హైస్ అండ్ లోస్, ఏ మూమెంట్లో జనాలకు హైప్ వస్తుంది, ఏ మూమెంట్లో జనాలు లో ఫీల్ అవుతున్నారు, మేము ఎక్కడ హైప్ వస్తున్నారు ఆ సీన్లో హైప్ వస్తుందా లేదా, ఇటువంటి గమనించాలంటే జనాలతో కలిసి చూడాలి. సో అందువల్లే నేను అక్కడ వెళ్ళడం జరిగింది. నాట్ నో, నేను ఇప్పటికే చాలాసార్లు వెళ్ళానని చెప్పడం జరిగింది. మేబీ ఆయన చేసినటువంటి తప్పు అదే ఉండొచ్చు. సో మేబీ ఆయన ఆ రోజు థియేటర్కి వెళ్ళకుండా ఆయన సొంత థియేటర్కి వెళ్ళుంటే మేబీ బాగుంటుంది. ఇంత ఇన్సిడెంట్ జరిగేది కాదు. జాలిగి పాడికి పుష్ప యొక్క సెలబ్రేషన్స్లో ఉండొచ్చు. ఇక దీనికి సంబంధించి అంటే కొంతమంది లాజికల్గా మాట్లాడేది, అల్లు అర్జున్ గారు మేము సెలబ్రేషన్సే చేసుకోలేదు, సో ఈ టైంలో మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, బట్ ఏది క్యాన్సిల్ చేసుకున్నాం అన్నారు. బట్ దాని నెక్స్ట్ డేనే ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే ఆయన వేరే ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకున్నటువంటి మూమెంట్స్ కూడా మనకి యూట్యూబ్లో వాటిలో షార్ట్స్లో దొరుకుతున్నాయి అనమాట. బట్ జరిగినటువంటి విషయం ఏంటంటే లాజికల్గా మాట్లాడితే ఆ టైంలో ఆయన అంత రిస్క్ అవుతుంది అనుకోలేదు. అంటే ఇంత ఇన్సిడెంట్ అవుతుంది అనుకోలేదు. జస్ట్ నార్మల్ ఒక ప్రాబ్లము, ఐసీయూలో ఉన్నారు, సో మేము బయటకు వచ్చేస్తారని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఆయనకి ఇది ఒక సీరియస్ ఇష్యూ అని తెలిసిందో దాని తర్వాత నార్త్లో చేయాల్సినటువంటి సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి మొత్తం మీద ఆపుకున్నారని మొత్తం అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. సో ఎప్పుడైతే ఇష్యూ అనేది సీరియస్ అవుతుందని తెలిసిందో వాటన్నింటినీ క్యాన్సిల్ చేసుకొని ఉండొచ్చు. సో దీంట్లో అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదా, సో నువ్వు మాట్లాడిన ప్రకారం చూస్తే అంతా కరెక్ట్గానే చేశారు, సో గవర్నమెంటే తప్పు చేస్తే అల్లు అర్జున్ గారు కూడా తప్పు చేశారు. సో ఆ టైంలో పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకొని వెళ్ళుంటే కొంచెం బెటర్గా ఉండేది. లేదా అక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఇంకా వేరే థియేటర్స్ ఉన్నాయి. సో అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే మేబీ ఆ థియేటర్స్ నుంచి కూడా జనాలు బయటకు వచ్చేసి ఉండొచ్చు. సో ఇందువల్ల క్రౌడ్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ గారు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇక ఈ టైంలో మరి ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదు కానీ రేవతి గారి కుటుంబం, భాస్కర్ గారి కుటుంబం కూడా ప్రీమియర్ షోస్కి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ అన్నవి ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ ఆర్ యూత్ అన్న విషయం తెలియదా? ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. ఫ్యామిలీ అంటే పైగా పిల్లలు ఏమి ఒక డిగ్రీలు చదువుతున్న పిల్లలు కాదు కదా, చిన్న పిల్లల్ని తీసుకొని ప్రీమియర్ షోస్కి, అది కూడా సంధ్యా థియేటర్ లాంటి హైప్ ఉన్నటువంటి థియేటర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి అనేటటువంటి క్వశ్చన్స్ కూడా చాలామంది రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు సాధారణంగానే ప్రీమియర్ షో, బెనిఫిట్ షోస్కి వెళ్ళాలంటే మాక్సిమం అబ్బాయిలే వెళ్తారు, అమ్మాయిలు కూడా తీసుకెళ్ళాలంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ జరిగేటటువంటి తోపులాట్లు ఏమైనా జరగవచ్చు. నాట్ ఓన్లీ కొంతమంది ఉంటారు, కొంచెం పోకిరి విధవలు ఉంటారు. సో అమ్మాయిలు తీసుకెళ్ళినా ఇతను చూసుకుంటా లేదా అమ్మాయిలు కాపాడే ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల చాలా ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అనేవి ఓన్లీ ఫర్ యూత్, ముఖ్యంగా మేల్ లేదంటే ఫ్యాన్స్, వీళ్ళకి తప్పితే ఇంకెవరికి ఫ్యామిలీస్కి కుదరదు. మరి రేవతి గారికి లేదా భాస్కర్ గారికి ఆ విషయం తెలియదా? సంధ్యా థియేటర్లో 4th నైట్న ప్రీమియర్ షో జరిగితే అంత క్రౌడ్లో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని యూటర్న్ చేసి పంపించేశారు చాలా మందిని. అంటే క్రౌడ్ ఆ లెవెల్లో ఉంది. కనీసం అంత క్రౌడ్ ఉన్నప్పుడైనా ఇదిలో మనం చూడలేము, ఫ్యామిలీతో వచ్చి ఒక సినిమాని ఎంజాయ్ చేయలేము అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదా? నాకు ఈ క్వశ్చన్స్ అని అలానే ఉండిపోయినాయి అనమాట. సో ఓవరాల్గా ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ గారి మీద పూర్తిగా ఎలిగేషన్ వేశారు. అండ్ దీనికి సంబంధించి ఆయన ఇంటిమేట్ చేసినటువంటి దాడికి ఆపోజిట్లో ఉన్నటువంటి చాలా మంది సినీ యాక్టర్స్ కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి. బట్ ఎవరైతే రాళ్ళు రువ్వారో వీళ్ళందరూ కూడాను ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్లో జాలీగా కూర్చొని ఉండేటటువంటి విజువల్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సో ఈ ఇష్యూ మీద చాలా మంది క్లారిటీ లేదు. సో నేను చూసినంత వరకు క్లారిటీ ఏంటంటే పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి చాలా మాటల్లోనూ అన్ని నిజాలు లేవని అనిపించింది. ఆయన మాట్లాడినటువంటి ఏసీపీ గారి విషయంలోనూ ప్రీవియస్గా చాలా ఇష్యూస్ జరిగాయి. ఆయన ఆడపిల్లలకి గౌరవం ఇవ్వాలని మాట్లాడుతున్నారు. సో ఆయన పోలీస్ స్టేషన్లోనే ఆయన మీద అక్కడ ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి విషయం తెలిసే. సో అనడమే మాకు ప్రాబ్లంగా ఉంది. ఆడపిల్లలము ఉద్యోగాలు చేస్తున్నాం, మీకు బ్రేక్ ఇస్తే కడుపులు వేసుకొని వస్తున్నారు అనేసి అంటారు. చెప్తారు కదా నీతులు చెప్పేవాడు పాటించడం చెప్పి, లైక్ ఇలానే అనిపించింది నాకైతే. సో ఈ ఇన్సిడెంట్ మీద మీకు పూర్తి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తుంటాను. కానీ యాక్చువల్లీ నేను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూనే చెప్దాం అనుకున్నాను, కానీ ఈ ఇష్యూని నేషనల్ లెవెల్లో తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారనమాట గవర్నమెంట్. సో అందువల్ల ఈ టాపిక్ గురించి చెప్పాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఇప్పటి వరకు మీరు కానీ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంటిల్ దెన్ బై బై.